ఎమ్మెల్సీ స్థానాల్లో ఎందుకు ఒక్క చోటే పోటీ చేస్తుంది అనేది ఇప్పుడు మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకు 3 స్థానాల్లో పోటీ చేయట్లేదు, ఒక్క స్థానంలోనే ఎందుకు చేస్తుంది అని. సరే, బీఆర్ఎస్లో అసలు ఎక్కడా పోటీ చేయట్లేదు, అది వేరే విషయం. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అన్నీ చేశామంటున్నారు, కానీ ఎందుకు 3 చోట్ల పోటీ చేయట్లేదు అన్న ఒక ప్రశ్న. దాంతోపాటు చేసిన ఒక స్థానంలో కూడా అభ్యర్థి గెలుపుపై ఎంతవరకు నమ్మకంతో ఉన్నారు అని. అదే రకంగా మిగతా విషయాలకు వస్తే అంటే కొంత ఈ ఎన్నికలు మేము సీరియస్గా తీసుకోవట్లేదు. కారణం ఏంది అంటే ఇప్పుడు ఈ గెలుపోటములు వీటికి ఏదో కాంగ్రెస్ పని అయిపోయిందనో లేకపోతే ఇంకోటనో రకరకాల వాదనలు మాట్లాడుతున్నాం. కనుక దీన్ని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకొరకు మాకు జనాలు కూడా మిమ్మల్ని అందుకే పట్టించుకోరేమో అని మీరు కూడా మమ్మల్ని పట్టించుకోరు. ఇంకా మాకు 4 ఏళ్ళు ఉంది. దాని గురించి మేము పెద్దగా తీవ్రతరంగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. ప్రతి దగ్గర గేమ్ ఆడవలసిన అవసరం లేదు మేడం. ప్రతి దగ్గర కూడా ప్రతి ఎన్నికలు కూడా మేము గేమ్ మేము చేయవలసిన అవసరం లేదు మాకు. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మన హుజురాబాద్లో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ ఎన్నిక వచ్చింది. అందులో మేము ఆయన గెలిచిండు. ఎవరు బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు గెలిచారు. ఆ ఎన్నిక అది ప్రతిష్టాత్మకంగా జరిగింది. దాంట్లో మేము కూడా పోటీ చేసినాం. కాకపోతే ఏంటంటే అది పోటీ చేసినాం అంతే. కానీ ఆడ వాస్తవానికి కేసీఆర్కు వర్సెస్ ఈటెల రాజేందర్ గారిని నడిచినప్పుడు మేము ఈటెల రాజేందర్ గారిని ప్రజలందరూ కూడా బలపరచారు. మేము కూడా పరోక్షంగా బలపరిచినట్టు అనుకోండి. అయినంత మాత్రం ఇప్పుడు ఒప్పుకున్నారు, అప్పట్లో మాత్రం కాదన్న పరోక్షంగా బలపరిచినట్టు. ఎందుకంటే శత్రువు మీద యుద్ధం నడుస్తున్నప్పుడు చాలా మందికి అదే డౌట్. సతీష్ గారు, మీరు అన్నట్టు హుజురాబాద్ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి అనే దాంతో పోటీ చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు అంటే నేను ముందే చెప్పాను కదా మేడం, దానికి పెద్దగా మా అధిష్టానం కూడా పెద్దగా దాని గురించి సీరియస్గా తీసుకోలేదు. మా గ్రాడ్యుయేట్స్కి సంబంధించుకునే ఎన్నికలలో మన స్థానం కనుక ఖచ్చితంగా దాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశంతో అదే రకంగా యూనియన్స్ వాళ్ళు నిలబడ్డారు. కనుక పరోక్షంగా వాళ్ళకి మద్దతు అని చెప్పేసి అని దాంట్లో మూవ్ అయినాం. మేము ఉన్న సీట్ మాత్రం ఖచ్చితంగా దక్కించుకుంటాం. ఇక మిగతా అంటే బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడ్డలోకి నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని దించుతాం అని చెప్పేసి అని మననే సార్ బయటకు వచ్చి ఎలక్షన్స్లలో మొత్తం మనదే ఇంకా వ్యూహం రచిస్తున్న మొత్తం అని చెప్పేసి అని చెప్పిండు. కానీ ఆయన వ్యూహం మన దీంట్లో ఎందుకు ప్రదర్శించట్లేదో అర్థం కానిపోయింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్లో టీచర్స్ ఉన్నది ఈ ఎన్నికలలో మళ్ళీ వాళ్ళు ఒక్క అభ్యర్థిని కూడా పెట్టలేదు. మళ్ళీ అభ్యర్థులే దొరకలేనటువంటి పరిస్థితి సార్కు ఉన్నట్టుంది. ఇక ఆ పరిస్థితి ఆ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకు పూర్తిగా జనాదరణ అనేది తగ్గిపోయింది అనే దానికి నిదర్శనంగా చెప్తాను అన్నట్టు. అంటే వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోలేదు అనుకుంటాను ఈ ఎన్నికల్ని. మేబీ ఉండొచ్చు. అయితే కాకపోతే మన మీటింగ్ తెలంగాణ భవన్లో వచ్చే మాట్లాడండి కదా, ఉప ఎన్నికల్లో రెడీగా ఉండండి అని చెప్పేసి అని. సరే, మరి ఉప ఎన్నికలలో అందరి ఓట్లు కూడా ఉంటాయి. నాకు ఏ రకంగా ఉంటుందో చూద్దాం, చూద్దాం. వాళ్ళకి బీజేపీకి గెలవాలనే కాంక్ష వాళ్ళకి బాగా ఉంది. బీజేపీలో గెలవాలి. ఎందుకంటే పోయినసారి ఎంపీ ఎలక్షన్స్లలో కూడా వాళ్ళ స్థానాలు దాదాపుగా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సీట్లు ఇచ్చింది వాళ్ళకి. బీజేపీకి కొంత వీక్ క్యాండిడేట్ని పెట్టి ఎక్కువ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అదే రకంగా ఇప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చేసి మా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన శత్రువు అనే టైపులో వాళ్ళు వ్యవహారం నడుపుతారు. బీజేపీని వాళ్ళు అది చీకటి కౌగిలిగా కొనసాగిస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళు మమ్మల్ని అంటుంటారు ఆర్ఎస్ బ్రదర్స్ అని, బీఆర్ఎస్ బ్రదర్స్ అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ బ్రదర్స్ అనేది వాళ్ళకి చెందిన అంశాలకి మాకు మాత్రం సంబంధం లేని అంశమే. ఇందులో మాత్రం క్లియర్. ఓకే, సో యాదగిరి గారు, సరే, బీఆర్ఎస్ పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎందుకు పోటీ చేయట్లేదు అనేది చర్చ అయితే దానికి బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే మా పార్టీ వ్యూహం మాకుంది, ఆ వ్యూహంలో భాగంగానే మేము పోటీ చేస్తలేమని. బట్ ఆ వ్యూహం ఏంటనేది అర్థమవుతలేదు. ఎందుకంటే సతీష్ గారు అన్నట్టు మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ పార్టీ పని అయిపోయింది, ఇక నెక్స్ట్ ఎన్నికలు ఏదో